హాయ్ అచీవర్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అందులో 73వ రాజ్యాంగ సవరణ దీనికి సంబంధించి ఈ 73 అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1992లో వెలుగులోకి వచ్చింది. ఎప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. దాన్ని 1993 ఏప్రిల్ 24న అమల్లోకి తీసుకొచ్చారు. ఇది మెయిన్ ఏంటి అనేసి. సో ఈ చట్టం ఏం చేస్తుంది మరి అంటే, వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికలు జరుగుతాయో పంచాయతీల ఎన్నికల వ్యవహారంలో ఏం చేసే కోర్టులు అనేవి జోక్యం చేసుకోకూడదు అండ్ చట్టాన్ని మార్చలేవు అని యాక్ట్ చెప్తుంది. ఈ చట్టానికి సంబంధించినటువంటి ఏ అంశాలైనా కానీ ఎన్నికల్లో వ్యవహారం అంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. అండ్ ఒకవేళ జోక్యం చేసుకోవాలి అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశ్నించినట్లయితే కోర్టు ద్వారా ప్రశ్నిస్తే అప్పుడు అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, ఈ చట్టం ద్వారా బీసీలకు రిజర్వేషన్ అనేది కంపల్సరీ అని అయితే చెప్పలేదు. కొన్ని రాష్ట్రాలను బట్టి అది అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1994లో యాక్ట్ తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ అయితే ఇచ్చేసింది. కంపల్సరీగా అయితే రిజర్వేషన్ కాకుండా ఉమెన్స్, ఎస్సీ ఎస్టీలకు అయితే కంపల్సరీ రిజర్వేషన్, బట్ బీసీలకు రిజర్వేషన్ అయితే మాత్రం కంపల్సరీ అయితే చేయలేదు. మరి యాక్ట్ ద్వారా కొన్ని స్టేట్స్కి అయితే వర్తించదు యాక్ట్. నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ట్రైబల్ అటోనమస్ ఏరియాస్ అండ్ ఢిల్లీకి అయితే వర్తించదు. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈశాన్య రాష్ట్రం అయితే ఈ స్టేట్స్కి అయితే వర్తించదు. సో వర్తించని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏ స్టేట్స్కి వర్తించదు. ఎందుకంటే ఇక్కడ గ్రామ పరిపాలన మాత్రమే జరుగుతుంది, ఇంకా పంచాయతీకి సంబంధించినటువంటి యాక్ట్ తీసుకురాలేదు. సో అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆప్షన్స్లో మనకు కొంచెం కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో బీసీ రిజర్వేషన్ అనేది కంపల్సరీగా స్టేట్స్ పైన ఆధారపడి ఉంటుంది. మహిళలకైతే 1/3 అండ్ కొన్ని స్టేట్స్లోనేమో 50% రిజర్వేషన్ అనేది ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే మనకు 1994 యాక్ట్ వచ్చిన అప్పుడు అమల్లోకి వచ్చిన తర్వాత బీసీలకు అయితే రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు మనకు అదే నడుస్తుంది. సో 73వ రాజ్యాంగ సవరణ చూసుకున్నట్లయితే మన రాజ్యాంగంలో 243 ఆర్టికల్లో చేర్చడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇది ఈ యాక్ట్ మాత్రం 1993 ఏప్రిల్ 24న అమలు జరిగింది. 73 అమెండ్మెంట్ ద్వారా 29 కాన్సెప్ట్స్ని షెడ్యూల్ 11లో చేర్చడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే అగ్రికల్చర్, సెకండ్ ఏమో ల్యాండ్ ఇంప్రూవ్మెంట్, ల్యాండ్ రిఫార్మ్స్, మైనర్ ఇరిగేషన్ అండ్ వాటర్ మేనేజ్మెంట్, ఎనిమల్ హస్బెండరీ, డైరింగ్ పౌల్ట్రీస్, ఫిషరీస్, సోషల్ ఫారెస్టరీస్, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ and small scale industries, khadi, village and cottage industries, rural housings, drinking water, fuel and fodder, roads, culverts, bridges, rural electrification, non-conventional energy sources, poverty alleviation programs, education, technical training and vocational education, adult and non-formal education, libraries, cultural activities, market and fairs, health and sanitization, ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫ్ వీకర్ సెక్షన్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, మెయింటెనెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అసెట్స్, ఇటువంటి కాన్సెప్ట్స్ని కానీ అంశాలను 11th షెడ్యూల్లో చేర్చారు. ఇవి దేనికోసం అంటే ప్రతి గ్రామంలో డెవలప్మెంట్ కోసం తీసుకురావడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే జనరల్గా మనకు గుర్తుండిపోతే ఒకవేళ ఎగ్జామ్స్లో ఎన్ని కాన్సెప్ట్స్ అని అడిగితే చెప్పడానికి అవకాశం ఉంటుంది. 29 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద వెరీ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏపీఎస్సీ గ్రూప్స్లో కానీ, ఏపీఎస్ అని కాదు, అంటే ఏపీఎస్లో వచ్చిందన్న ఉద్దేశంతో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రూప్స్లో ఇట్లాంటి క్వశ్చన్సే కాకుండా ఇంకా కొంచెం పైపైన క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో చదవాలి. ఈ అమెండ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 73, 74 అమెండ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్లో 74 అమెండ్మెంట్ అని చెప్పడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఎవరికైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.